ఇందాక దామోదరం సంజీవ్ గారి పుస్తకం మన జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్ గారు ఇచ్చారు. అదే పుస్తకం ఇంట్రెస్ట్గా తిరిగేశాను. మధ్య మధ్యలో చదువుతూ మీతో మాట్లాడుతూ అందరూ మాట్లాడేది వింటూ మధ్యలో చదువుతూ ఉంటే ఆయన చాలా మంచి ఏదో ఒక సభలో ఆయన ఉటంకించి చదివాను. అది ఇంగ్లీష్లో రాశారు. అది భర్తృహరి గారి పద్యం అంటది. అది ఎందుకు చెప్పారంటే అది వర్షం ఆకాశం నుంచి రాలే వర్షపు చినుకు, ఆకాశం నుంచి రాలే వర్షపు చినుకు ఒక వేడి పెనం మీద పడితే మాడిపోద్ది, ఆవిరైపోద్ది. ఆకాశం నుంచి రాలే చినుకు ఒక తామరాకు మీద పడితే అది ఒక ముత్యంలాగా మెరుస్తుంది. ఆకాశం నుంచి రాలే చినుకు ఒక ఆల్చిప్పలో పడితే అది ముత్యం అవుతుంది. అంటే ఈ చినుకు అనేది ఏంటి అని ఉదహరించారంటే ఆయన, ఇది సంజయ్ గారి మాటలు, నా మాటలుగా. ఆ చినుకు అనేది మీ ఓటు, ప్రజల ఓటు. ఆ ఓటుని వైసీపీ అనే పెనం మీద వేస్తామా? ఆ ఓటు అనే చినుకుని 2019లో వైసీపీ అనే పెనం మాడిపోతున్న కాలిపోతున్న పెనం మీద వేస్తే జీవితాలు మాడిపోయినాయి, ఆవిరైపోయినాయి. అలా మాడిపోయి ఆవిరైపోయిన జీవితాలే మా స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఈరోజు రోడ్ల మీద రావడానికి. కానీ చిత్తశుద్ధి ఉన్న ఓడిపోయిన నిలబడ్డున్న జనసేనకి ఆల్చిప్ప కనీస ముత్యమై ప్రకాశిస్తుంది, మీ జీవితాల్లో వెలుగునిస్తుంది. మేము నిలబడతాం, పారిపోం. ప్రజాక్షేత్రం నుంచి మేము పారిపోం, ధైర్యంగా ఉంటాం, ఇక్కడే నిలబడతాం.